గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. న్యూస్ వాచ్ ని విజయవాడ నుంచి అందిస్తున్నాం. నేను దీప్తి. ప్రధాన దినపత్రికలో వచ్చిన హెడ్లైన్స్ మీకు అందించడంతో పాటు కరెంట్ ఇష్యూస్ కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతాయి న్యూస్ వాచ్ లో. ఇవాళ హెడ్లైన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈనాడు విషయానికి వస్తే, అమెరికాలోకి ప్రవేశం లేదు అంటూ 7 దేశాల వారిపై ఆంక్షలు, ముస్లిం దేశాల నుంచి వలసలకు అడ్డుకట్టు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, దీనికి సంబంధించిన వార్త కూడా హైలైట్ అవుతోంది ఈనాడులో. అలాగే టెన్నిస్ లో సెరీనాకు ఎదురు లేదు అంటూ అమెరికా టెన్నిస్ తార సెరీనా విలియమ్స్ రికార్డు సృష్టించింది. దీనికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇలాంటి హైలైట్ అవుతుంది. ఇక బ్యానర్ ఐటమ్ గా 10.54 lakh crores MOEs ఫైనల్ అయ్యాయి. నిన్న జరిగిన CIA ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు సంబంధించిన వార్త ప్రధానంగా ఈనాడులో బ్యానర్ ఐటమ్ గా హైలైట్ అవుతుంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, సెంటర్ ఐటమ్ గా 10.5 lakh crores అంటూ 665 ఒప్పందాలు, 22 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది అంటూ CIA ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు సంబంధించి ప్రధానంగా హైలైట్ అవుతున్న వార్త మనం చూస్తున్నాం. అలాగే ఇక మిగిలిన వార్తలు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి SM కృష్ణ కాంగ్రెస్ కు గుడ్ బై, దీనికి సంబంధించిన వార్త కూడా హైలైట్ అవుతుంది. ఇక అలాగే సాక్షి విషయానికి వస్తే, సర్కారు వారి పాట 10 లక్షల కోట్లు అంటూ, ఇలాగే విశాఖ CIA సదస్సులో ప్రభుత్వం ప్రకటన అంటూ దీనికి సంబంధించిన వార్త హైలైట్ అవుతుంది. కాకపోతే సాక్షి పేపర్లో మాత్రం చాలా విషయాలు, ఇతర విషయాలు కూడా హైలైట్ చేస్తున్నారు. దానికి అవి ఇప్పటికే చేపట్టిన వాటిని MOUలుగా చూపించిన వైనం, కేంద్ర పథకం గ్రామీణ విద్యుదీకరణ MOUల్లో చేర్చారు అంటూ, అమరావతి అభివృద్ధి పనులు కూడా సదస్సు ఖాతాలోనే అంటూ కొన్ని వార్తలు చెప్తున్నారు. మొత్తానికి ఈ CIA ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు సంబంధించిన వార్తే ప్రధానంగా సాక్షిలో కూడా హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాం. అలాగే హోదా గళాలపై వేటు అంటూ మరో వార్తను కూడా సాక్షి పేపర్ హైలైట్ చేస్తుంది. ఇవాళ న్యూస్ వాచ్ లో మనం ఏ అంశం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, వైజాగ్ లో జరిగిన CII ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, దీనికి సంబంధించి ఈసారి 10 లక్షల కోట్లకి సంబంధించిన MOUలు ఫైనల్ అయ్యాయని, అలాగే దీనివల్ల 22 lakh మందికి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా హుందాగా, ఆనందంగా, గర్వంగా, ఘనంగా చెప్పిన నేపథ్యంలో ఈ CII ఇన్వెస్ట్మెంట్ సదస్సు నిజంగా ఆంధ్రప్రదేశ్ ని ఒక స్టార్ సిటీగా మార్చబోతోందా అనే అంశం గురించి, అలాగే ఈ 4-5 రోజులుగా కనుక చూసుకుంటే ప్రత్యేక హోదాకి సంబంధించిన నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ అంశాలకి సంబంధించి ఇవాళ న్యూస్ వాచ్ లో మనం చర్చించుకోబోతున్నాం. అండ్ ఇవాళ గెస్ట్ గా ఇచ్చేశారు విజయవాడ TV9 స్టూడియోస్ నుంచి కాంగ్రెస్ ని రిప్రజెంట్ చేస్తూ మల్లాది విష్ణు, బీజేపీని రిప్రజెంట్ చేస్తూ రఘునాథ్ బాబు, అండ్ ఫ్రమ్ టీడీపీ వీ హ్యావ్ బోండా ఉమా, అండ్ అలాగే హైదరాబాద్ TV9 స్టూడియో నుంచి మనతో జాయిన్ అవుతున్నారు వైసీపీ నేత పార్థసారథి. టు స్టార్ట్ విత్ ఉమా గారు, మీరు చెప్పండి, ఈ CII ఇన్వెస్ట్మెంట్ సదస్సు హిట్ అయింది, చాలా బాగా అద్భుతంగా జరిగింది అంటూ చంద్రబాబు నాయుడు చేసిన స్టేట్మెంట్స్ కి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఇవాళ ఇది ఎంతవరకు సక్సెస్ అనేది రాబోయే రోజుల్లో తేలుద్ది. ఇవాళ గతంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒక CII సదస్సు పెట్టుకోవడం, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, దాంట్లో 4,67,000 కోట్లు, 67,000 కోట్లు ఆ రోజున MOUలు, దాంట్లో 2 లక్షల కోట్ల వరకు, 1,00,000 కోట్ల వరకు ఆల్రెడీ ఇండస్ట్రీస్ స్టార్ట్ అవటం కానీ, 2,00,000 కోట్ల వరకు ఆల్రెడీ పైప్ లైన్లో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సివిల్ వర్క్స్ కాడి నుంచి అనేక రకాలుగా ఉండటం కానీ, రెండవ సదస్సులో 10,57,000 కోట్లు MOUలు కుదిరినాయి. అంటే ఇది ఒక్కసారి మనం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా మనం మాట్లాడాలి. రాజకీయాలు నిత్యం చేసుకోవటం అంతా ఒక ఎత్తు అయితే, ఈ రోజున 10,57,000 కోట్లు MOUలు అయినాయి అంటే, దాంట్లో ఎంత మనకి రాబోయే రోజుల్లో గ్రౌండ్ అయినా సరే అది 70% అవ్వచ్చు, 80% అవ్వచ్చు, 50% అవ్వచ్చు, 70-80-50 ఎంతైనా. నేనేమంటున్నానంటే, నేను ఎంతైనా సరే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అది ఉపయోగమే కదా. ఎంతైనా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, 10,57,000 కోట్లు MOUలు కుదిరినాయి, ఎన్ని గ్రౌండ్ అయితే 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. దీంట్లో కొన్ని రాలేదు, కొన్ని కారణాల వల్ల. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ అనేది ఒక టీవీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం లాంటిది కాదు. ఒక ఇండస్ట్రీ అనేది ఎన్నో అనుమతులతో పాటు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు, ఫైనాన్షియల్, బ్యాంకు సపోర్ట్, అదేమో స్టేట్ గవర్నమెంట్ లో ఇచ్చేస్తాం. అనుమతులు అయితే గవర్నమెంట్ లెవెల్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇమీడియట్ గా ఇస్తాం. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా పాలసీ మోడీ గారు తీసుకున్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రమోట్ చేస్తున్నాం. కానీ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంకులతో సంబంధం ఉంటుంది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్తో సంబంధం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అలాగా అనేక రకాలతో ముడిపడినటువంటి ఈ అంశం రాబోయే రోజుల్లో
మనం ఏం కోరుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఏం కోరుకోవాలి, అన్ని రావాలని కోరుకోవాలి, అన్ని రావాలని కోరుకోవాలి. వస్తే ఈ రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని కోరుకోవాలి. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు, లాస్ట్ టైం జరిగిన 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ అని పైప్ లైన్ లో ఉన్నాయి అంటారు. 1 లక్ష కోట్లు ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి, కొన్ని ఏమో ప్రొడక్షన్ స్టార్ట్ అయినాయి. ఈ జిల్లాల వారీగా కూడా మేము డీటెయిల్స్ ఇస్తాం. అవన్నీ ఏమేమి ఏ జిల్లాల్లో 13 జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏ యూనిట్లు పెట్టారో కూడా మనం చెప్తాం. లక్ష కోట్ల ప్రాజెక్టులు ఆల్రెడీ ఇంకా ఫైనాన్షియల్ క్లోజర్స్ ఆర్టీలో ఉన్నాయి. ఇవాళ 10,57,000 కోట్లు రాజకీయాలకు అతీతంగా నేను రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని గ్రౌండ్ అవ్వాలని కోరుకుందాం అంటున్నా. ఎగ్జాక్ట్లీ రైట్. రఘునాథ్ బాబు గారు మీరేం సపోర్ట్ చేస్తారు? తప్పకుండా. ఇప్పుడు ఇది ఇలాంటి సదస్సులు ఒక ఆంధ్రాలోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. కానీ తప్పకుండా ఆ రాష్ట్రాల కన్నా ఇక్కడ సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది అని చెప్తారు. ఇప్పుడు అన్నీ వస్తాయని ఎవరు అనుకోక్కర్లా, కానీ అంతమంది ఇంట్రెస్ట్ చూపించినప్పుడు కొన్ని రకరకాల కారణాలతో రాలేకపోయినా కొన్ని వస్తాయి. అవి కొన్ని తొందరగా వస్తాయి, కొన్ని మధ్యస్థంగా, కొన్ని నిదానంగా వస్తాయి. అయితే మిగిలిన రాష్ట్రాల కన్నా ఇక్కడ ఎక్కువ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, గత సదస్సు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ కనిపిస్తుంది. మరి ఈ రెండు ఆంధ్రప్రదేశ్ మీద ఇన్వెస్టర్స్ పెట్టే ఇంట్రెస్ట్ క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ సిటీ అన్నట్లుగా ఇది ఎగ్జాంప్లిఫై అయింది అంటారు. రైట్. విష్ణు గారు మీరేం చెప్తారు? ఈ సిఐ ఇన్వెస్ట్మెంట్ సదస్సు అద్భుతంగా జరిగింది అని చెప్తున్నారు టీడీపీ యాజ్ వెల్ యాజ్ బీజేపీ. మీరేం చెప్తారు? అంటే ఈ సదస్సులో ఒప్పందాలని మేమైతే ఆహ్వానిస్తాము. ఆ ఒప్పందాలు ఎంతవరకు మెటీరియలైజ్ అయ్యాయి అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరం 331 ఎంఓయూలు చేశారు. కుటుంబరావు గారు చెప్పారు 48% వరకు పోయినసారి జరిగింది. నేను అదే చెప్తున్నాను. ఆ 48%లో కూడా ఈ మధ్య కాలంలో ఆర్టీఏ యాక్ట్ ద్వారా మేము పరిశ్రమల శాఖను అడిగితే దాదాపుగా హెచ్పిసిఎల్కి సంబంధించి పాత సెజ్ అయినటువంటి శ్రీ సిటీ నుంచి మాత్రమే కొన్ని అక్కడ గ్రౌండ్ అయినాయి తప్ప ఎంఓయూల రూపంలో పోయిన భాగస్వామ్య సదస్సులో చేసుకున్నటువంటి ఎక్కడ కూడా ఇంతవరకు కూడా గ్రౌండ్ అవ్వలేదు. అంటే నామమాత్రం కూడా నేను అందుకని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. మేము పోయిన సంవత్సరం పోయిన సదస్సులు ఇలా చేసాం, ఈ సదస్సులు ఇలా చేసామని కాదు, ఈ కొత్తగా 2.5 సంవత్సరాల్లో మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు, ఎన్ని పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ఒక శ్వేతపత్రం ప్రకటిస్తే ప్రజలందరికీ కూడా తెలుస్తుంది స్పష్టంగా. ఎందుకనంటే ఈరోజు చూడండి, నిన్న జరిగినటువంటి భాగస్వామ్య సదస్సులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంటర్ప్రైజెస్ వారందరూ కూడా వచ్చి, కేంద్ర మంత్రులు వచ్చి, రోడ్లకు సంబంధించినటువంటి ఎంఓయూలు ఏంటండి, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చి హెచ్పిసిఎల్ సంబంధించి ఎక్స్పాన్షన్స్ కానీ, లేకపోతే ప్రతి సంవత్సరం విడుదల చేయాలని మీరు అంటున్నారు. ఇందాక ఉమా గారు స్పష్టంగా చెప్పారు 1,00,000 కోట్లకి సంబంధించి. నేను అదే అంటాను, ఇది ఈ చర్చ జరిగే ముందు ఈ భాగస్వామ్య సదస్సు పోయే ముందే ఒకటి చేస్తే ప్రజలందుకు క్లారిటీ ఉండేది. లేకపోతే రకరకాలైన అపోహలు వస్తూ ఉన్నాయి. దావోస్ పర్యటన మీద కానీ, జపాన్ పర్యటన మీద కానీ, ఇన్ని పర్యటనల మీద రకరకాల ఇండస్ట్రీస్ ట్రాన్స్పరెన్సీ లేదంటారు. కరెక్ట్ కనపడుతుంది కదా మనకి. ఆయన సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కానీ 48% అని చెప్పారు. మేము 48% కాదు 8% అంటున్నాము. అది ఒక తప్ప కరెక్టా కాదా ఏంటనేది ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా ఒక ఆఫీసర్తో ఎవరితో చెప్పించమనండి. రైట్. విష్ణు గారు మీరు ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతున్నారు. వెల్, ఇప్పుడు పార్థసారథి గారు మీరేం చెప్తారు చెప్పండి. ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుని మీరు ఎలా చూస్తారు? చాలా సంతోషం అండి. రాష్ట్రానికి 10-15 లక్షల కోట్లు వస్తున్నాయి అంటే అందరం కూడా ఆనందించాలి, ఆహ్వానించాలి. కానీ దీంట్లో వాస్తవం ఎంత, మనం ఎవరెవరితో చేసామో ఆ కంపెనీల బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. 2, ఇందాక ఉమా గారు చెప్పారు 1,00,000 కోట్లు ఆల్రెడీ గ్రౌండ్ అయిపోట్లు పైప్ లైన్ ఉన్నాయని చెప్పి. ఒక 4 రోజుల క్రితం అనుకుంటాను మన గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి రాష్ట్రంలో. మన గవర్నర్ గారు స్పీచ్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే 5,980 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయినాయి, ఇంకో 15,000 కోట్లు అంటే మొత్తం 102 ఇండస్ట్రీస్ పైప్ లైన్లో ఉన్నాయని చెప్పారు. ఏమిటి దాని ఉద్దేశం మాకు అర్థం కావట్లేదు. గవర్నర్ గారు చెప్పారంటే ఆర్టీఐలో ఇచ్చారు, నామమాత్రం కూడా ఇంకా గ్రౌండ్ కాలేదని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటే ఇచ్చింది ఆర్టీఐలో. తర్వాత మన గవర్నర్ గారు స్పష్టంగా చెప్పారు, కావాలంటే మన ఉమా గారు చదవచ్చు కూడా గవర్నర్ స్పీచ్ని, 6th పేజో 7th పేజో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దాంట్లో ఇచ్చారు. తర్వాత మన రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు గత బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు
48% 50% గ్రౌండ్ అవుతాయి అన్నప్పుడు ఈ సంవత్సరం మేము 10,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి ఎందుకు అనాల్సి వచ్చింది బడ్జెట్లో? సో ఇవన్నీ కూడా ఏంటంటే రకరకాల అనుమానాలకి తెస్తాయి. మేమేమైనా మాట్లాడామనుకోండి అభివృద్ధికి అడ్డు అని చెప్పేసి ఒక ముద్ర వేసేసి వెళ్తారు. మేము ఆహ్వానిస్తున్నాం 10 లక్షలు కాదు ఇంకొక 5 లక్షలు వచ్చినా కూడా మేము ఆహ్వానిస్తాం. మరి దానికి తగ్గట్టు ప్రధానమంత్రి గారితో మాట్లాడి మన రాష్ట్రంలో 15 లక్షల కోట్లు ఒక 50% వచ్చినా అంత ఫైనాన్సెస్ కూడా తొందరగా ఇచ్చేటట్టు చూడమండి. ఎందుకంటే బ్యాంక్ ప్రజలకు తెలిసింది ఏంటంటే మొత్తం క్యాషే 14 లక్షల కోట్లు ఎంత ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో 50% అయింది అనుకోండి, అంటే దాదాపు 5-6 లక్షల కోట్లు కావాలి. గతంలో జరిగింది 2 లక్షల కోట్లు, 7-8 లక్షల కోట్లు ఫైనాన్సెస్ మన రాష్ట్రానికి ఇచ్చినట్టు కూడా కొద్దిగా రైట్ సారథి గారు, రైట్ ఒక్కసారి ఉమా గారు, ఇందాక విష్ణు గారు చెప్పినట్లుగా సారథి గారు అడిగినట్లుగా ట్రాన్స్పరెన్సీ అన్నది లేదు. ఆర్టీఐ చట్టంలో కూడా ఎక్కడ గ్రౌండ్ అయిన డీటెయిల్స్ ఎవరు ఇవ్వట్లేదు. సారథి గారు, మీరు మంత్రిగా కూడా పనిచేశారు, మీరంటే గౌరవం ఉంది. నేనేం కోరుతున్నానంటే మీరు అన్నారు 14 లక్షల కోట్ల రూపాయలు నగదు అని చెప్పి అన్నారు. 14 లక్షల కోట్లు నగదు తీసుకొచ్చి ఇక్కడ పంచరండి, ఇండస్ట్రీస్కి చేయరు కదా. ఇది ఒక బ్యాంకు నగదు పంచరండి, లోన్ శాంక్షన్ చేస్తారు కదా. లోన్ శాంక్షన్ డబ్బుతో ఏం పని ఉంటుందండి? డబ్బుతో ఏం పని ఉంటుంది? నగదుతో ఇప్పుడు కరెన్సీ అనేది వేరు. ఓకే, దీన్ని వదిలేసేయండి. నేను అడిగింది గవర్నర్ది. సరే, కరెన్సీ అనేది వేరు, గవర్నర్ గారిది ఆర్థిక మంత్రి స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చెప్పండి. అదే గవర్నర్ గారిది. మరి మీరు చెప్పిన స్టేట్మెంట్ అయితే నేనైతే నేను చూడలేదు, ఆ విషయం అబ్జర్వ్ చేయలేదు. మరి మీరే చెప్తున్నారు కూడా. నేను కరెక్టే సారథి గారు, దాని మీద కూడా నేను చెప్తాను. దాని మీద సారథి గారు, ప్రభుత్వం ఏం చేస్తుందంటే బుక్ ఇస్తుంది. బుక్ చెప్పండి సారథి గారు. మీరేమిది ఎలా చెప్పారో, ఏ బుక్ చూసి చెప్పారో అది నేను చూస్తే గానీ నేను దాని విషయం చెప్పలేను అని అంటున్నాను. నేనేమంటున్నానంటే గతంలో మొట్టమొదటి సిఐఏ సమావేశంలో ఏదైతే 4,67,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మీరేమన్నారు? ప్రభుత్వం ఆర్టీఐ యాక్ట్ లో రాలేదన్నారు. ఆర్టీఐ యాక్ట్ లో అది మరి ఎందుకు రాలేదో, అది ఏ అధికారి చేస్తుందో లేదా ఏ గుమస్తా చేసిన చిన్న పొరపాటు వల్ల రాకపోవచ్చు, అది వేరే విషయం. నేనేం చెప్తున్నానంటే మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా, ఎందుకంటే మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు, మిగతా పార్టీని కూడా కోరుతా ఉన్నా. ఇవాళ మేము ప్రభుత్వం ప్రకటించే ఏ యూనిట్ అయినా సరే, ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని యూనిట్లు స్టార్ట్ చేసాం, ఎన్ని యూనిట్లు పైప్ లైన్లో ఉన్నాయని స్పష్టంగా మళ్ళీ మేము అనౌన్స్ చేస్తూ ఉన్నాం. మీకు సీఎం కోర్ డాష్బోర్డ్లో కూడా పూర్తి సమాచారం పెట్టాం. దీన్ని మేము మీకు ప్రతిపక్ష పార్టీలుగా మీరు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఒక కమిటీ వేసుకోండి, మీరు ఒక 5-10 మంది ఎమ్మెల్యేస్ వచ్చినా సరే, ప్రతి దాంట్లో కూడా మేము చూపించడానికి ప్రతి జిల్లాలో ఏ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది, ఆ ఇండస్ట్రీ ఎప్పుడు ఎంఓయూ చేసుకున్నారు, ఎప్పుడు ఎంఓయూ చేసుకోవడం వల్ల ఈ 2.5 సంవత్సరాల్లో ఎప్పుడు వచ్చిందనే చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చదువుతాను ఒక విషయం. అనంతపురంలో 16 ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయి, 2,645 కోట్లు. చిత్తూరులో 45 ఇండస్ట్రీస్, 9,500 కోట్లు. ఈస్ట్ గోదావరిలో 12, 3,157 కోట్లు. గుంటూరులో 12, అలా 13 జిల్లాలు. నేను అడిగేది అన్ని ఇండియన్ ఇండస్ట్రీస్ అయినా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఇండస్ట్రీస్ అయినా, ఎన్ని ఫారెన్ ఇండస్ట్రీస్ వచ్చాయి, దాని డీటెయిల్స్ చెప్పగలరా? ఒకటండి, మేమేం చెప్తున్నానంటే ఇండస్ట్రీస్ లో ఫారెన్ నుంచి వచ్చినాయా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా, లేదంటే ఆంధ్రప్రదేశ్లోనా, లేదంటే మన రాష్ట్ర నేను చెప్పేది ఏంటంటే ఈ యూనిట్స్ అన్నిటిని కూడా పేర్లతో సహా చెప్పగలం మేము. ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే మనకి ఈ పెట్టారు మన రాష్ట్రానికి సంబంధించి. మనం కోరుకోవాల్సింది ఏంటి? మన రాష్ట్రానికి ఏం వచ్చినాయి, మన రాష్ట్రంలో ఏం మొదలు పెట్టారు, మన రాష్ట్రంలో పెడతాం వల్ల ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినా చూసుకోవాలి తప్పితే అది విదేశమా, స్వదేశమా, లేదంటే లోకల్, ఎక్కడైనా అనవసరం. ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం వచ్చిన వాటికి ప్రతిపక్షాలకు కానీ ఏదన్నా జాతీయ పార్టీలకు కానీ వేరే రాజకీయ అనుమానం ఉంటే మేము తీసుకెళ్లి ఒక కమిటీ రమ్మనండి, రాజకీయ అఖిలపక్షం రమ్మనండి, మా సొంత ఖర్చులతో తీసుకెళ్లి చూపిస్తాం. సూటు బూటు కోటు వేసుకున్న ఎవరినైనా సరే తీసుకొచ్చి ఎంఓయూలు సైన్ చేస్తోంది ప్రభుత్వం. అది పెద్ద అడ్వర్టైజ్మెంట్ గా చూపిస్తోంది అని అంటారు. కంపెనీలకు సంబంధించి విశ్వసనీయతని మీరు ఎక్కువ ఫోకస్ చేయలేదు, ఏదో లెక్కల్లో చూపించడానికి మాత్రమే ఎంఓయూలు సైన్ చేయించుకున్నంత మాత్రాన పని అయిపోయింది అని నేను అందుకని ఏం చెప్తున్నాను, మొదటి సిఐఏ సమావేశంలో 4,67,000 కోట్ల ఎంఓయూల్లో 1,00,000 కోట్లు గ్రౌండ్ అయినట్లో
మేము ఫిజికల్ గా తీసుకుని చూపిస్తాం. రైట్. సూటు బూటు వేసుకున్నతో ఎంఐ చేసుకుని ఫోటో దిగితే అక్కడ ఇండస్ట్రీ రాదు కదా. 1,00,000 కోట్లు మేము టోటల్ ఫిగర్స్ ఆ యూనిట్ ఏ స్టేజ్ లో ఉంది, యూనిట్లు మొదలైనటువంటి స్టేజ్ అన్నిటిని కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా చూపిస్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్తోందండి రాష్ట్ర ప్రభుత్వం. ఐ హావ్ అ క్వశ్చన్ ఫర్ యూ సార్. ఐ హావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ సార్. 1 సెకండ్. నేను అనేది ఏంటంటే లాస్ట్ ఇయర్ వైజాగ్ లో జరిగిన ఇదే సిఐఏ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో, అంటే ఇతర రాష్ట్రాల్లో జరిగిన సిఐఏ సదస్సులు కనుక మనం ఒక్కసారి లాజిస్టిక్స్ కనుక చూసుకుంటే ఏపీలో మాత్రమే 48% ఆఫ్ సక్సెస్ రేట్ కనిపిస్తుంది. బీట్ ఇన్ ది హైయెస్ట్ సో కాల్డ్ గుజరాత్ స్టేట్ లో కూడా వీ హావ్ ఓన్లీ 12%, అలాగే కర్ణాటకలో వీ హావ్ ఓన్లీ 5%. అంటే రాష్ట్రం పాజిటివ్ గా అభివృద్ధి జరుగుతున్నప్పుడు వై వుడ్ స్టిల్ ఫోకస్ ఆన్ ఇట్? ఏం జరగట్లేదు అని ఏం చెప్తారు సార్? మేము సంతోషం అండి, మేము సంతోషం అంటున్నాము దీప్తి గారు. యు ఆర్ మిస్టేకింగ్. అడిగేది ఏమిటంటే ఒకవేళ 1,00,000 కోట్లు మనకి ఐఎమ్ టెలింగ్ యూ, మాకేం అనుమానం లేదు, మాకు సంతోషం కూడా. మీకు గ్రౌండ్ అయితే మన రాష్ట్రానికి దాదాపు ఒక 20-30 వేల కోట్ల, ఒక 27 కోట్లనే ఆదాయం వస్తుంది కదా, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కానివ్వండి, లేదా సేల్స్ ట్యాక్స్ రూపంలో కానివ్వండి. ఇంత వచ్చినప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కేవలం 10,000 కోట్లు వస్తుందని చెప్పేసి ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్థిక మంత్రి గారు చెప్పారో ఒకటి సమాధానం చెప్పాలి మాకు. తర్వాత అంటే మన బడ్జెట్ అంతా కూడా తప్పే కదా. ఒకవేళ 2,00,000 కోట్లు మన దాంట్లో గ్రౌండ్, అంటే 1,00,000 కోట్ల గ్రౌండ్, 1,00,000 కోట్ల పైప్ లైన్ లో ఉంటే మన ఆర్థిక పరిస్థితి ఇప్పటికే బ్రహ్మాండంగా ఉండాలి కదా. సారథి గారు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక మంత్రి గారు చెప్తారు. జరిగిందండి వినండి 2015లో జరిగింది, 2016లో మీరు బడ్జెట్ పెట్టారు అంటే 6 నెలల్లోనే వచ్చేస్తాయా? 16-17 బడ్జెట్ మనకి 2,00,000 కోట్లు వస్తాయనుకొని బడ్జెట్ వేస్తే తప్పు అవుతుంది, కానీ 10,000 కోట్లు వస్తాయనుకొని ఇంకా ఎక్కువే వచ్చినప్పుడు దానివల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు కదా సార్ గారు. ఏంటి మేడం, మీరు తప్పకుండా ఫిగర్స్ అన్ని కూడా మారుతాయి. మీరు అట్లీస్ట్ ఎక్స్పెక్టేషన్ దగ్గరగా బడ్జెట్ అనేది ఏంటి, ఫ్యూచర్ ఫిగర్సే, అయిపోయిన ఫిగర్స్ కాదు. ఇన్వెస్ట్మెంట్స్ కి బడ్జెట్ సమాధానం చెప్తారు, ఏం చెప్తారండి? నెక్స్ట్ నిన్న గవర్నర్ ఎందుకు 5,980 కోట్లు వచ్చినాయి, 15,000 కోట్లు పైప్ లైన్ లోనే అని చెప్పేసి ఇచ్చారు, ఒకసారి చెప్పమనండి. సరే ఒకసారి ఇప్పుడు బడ్జెట్ విషయంలో మాత్రం ఇదేమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయమా? కాదు కదా, అది వాళ్ళు పెట్టుకుంటున్నారు పరిశ్రమలు, అది రాష్ట్ర ప్రభుత్వం. కాకపోతే అక్కడ పరిశ్రమలు పెడితే ఆ టైంలో జరిగే యాక్టివిటీలో రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది, అది ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ట్యాక్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా రాష్ట్రానికి కూడా. అది తప్పిస్తే వాళ్ళు ఎక్కడి నుంచో ₹1,00,00,000 పెట్టి ఓ మెషిన్ కొనుక్కొచ్చి ఇక్కడ బిగిచ్చేస్తే దానికి అంతా రాష్ట్రానికి 1 కోటి ఆదాయం కాదు, అది మిస్టేక్. కానీ గవర్నర్ ప్రసంగంలో ఏదో అడుగుతున్నారు, అది వెరిఫై చేసి చెప్పాలి. కానీ రఘునాథ్ బాబు గారు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మొత్తం ఏపీలో జరిగిన ఈ సదస్సుకు సంబంధించిన క్రెడిట్ అంతా సీఎం చంద్రబాబుకే దక్కుతుందని చెప్పాలా? అంటే కేంద్రం రోల్ ఏం లేకుండానే ఇవాళ ఇంత సక్సెస్ సాధించింది అని అనుకోవచ్చా? అదేముంది, ఇప్పుడు కేంద్రం రాష్ట్రం రెండు ఇవాళ ఒకే గవర్నమెంట్, అక్కడ అదే ఇక్కడ ఏంటి. కానీ టు బి మోర్ క్లియర్, మనకి ప్రయోజనాలు ముఖ్యంగానే కేంద్రమే సహకరించిందని చెప్తుంది, అది కాదు కదా. ఇక్కడ ఆంధ్రమైనా కేంద్రమైనా రాష్ట్రమైనా రాష్ట్రానికి మంచి జరిగిందా లేదా అనేది ముఖ్యం. అది ఎవరు సహకరించినా తీసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ బాధ్యత కేంద్రం. విష్ణు గారు మీరేం చెప్తారండి? రాష్ట్రం హెల్ప్ చేసిందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం హెల్ప్ చేసిందా అన్నది అనవసరం, ఆంధ్రప్రదేశ్ కి మంచి జరుగుతుంది. నిన్న జరిగిన దాంట్లో పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఎక్కువ కనబడతా ఉన్నాయి, రోడ్లు కానీ హెచ్పిసిఎల్ కానీ రకరకాలుగా. అసలు నేనేమంటానంటే పోయిన సంవత్సరం చేసుకున్న 331, ఈ సంవత్సరం చేసుకున్న 665, 2 MOUలు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎందుకంటే మేము అడిగితే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కొంత సమాచారం ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఉత్తరాఖండ్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్టు యొక్క క్యాపిటల్ ₹1,00,00,000, 1,500 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని చెప్పని. అందులో పనిచేసేది 8-9 మంది పనిచేస్తున్నారు. నెట్లోకి వెళ్తే దొరుకుతుంది, డీటెయిల్స్ కూడా మీకు టీవీ నేను పంపిస్తాను. ఇక్కడ 500 మందికి మేము ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అసలు ఆ MOU అలాగే పోయినసారి విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని హోటల్ యజమానులతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము టూరిజంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు 2,000, 5,000, 3,000 కోట్లు ఇంతమందికి ఉపాధి అని చూపించారు విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని హోటల్ యజమానులతో.
ఈ సంవత్సరం కూడా ఈ 665 ఎంఓఈల్లో కూడా విజయవాడ నగరం నుంచి అనేక మంది వెళ్ళి ఎంఓఈలు చేసుకున్నారు. అసలు ఈ ఎంఓఈలకి విలువ ఉందా లేదా? గతంలో చేసిన వాటికి క్లారిటీగా ఎక్కడెక్కడ జరుగుతున్నటువంటి ప్రాజెక్టులని దాని మీద అఖిలపక్షం వస్తే చూపిస్తున్నారు. అలా కాదు, ప్రభుత్వమే ఒక అడుగు ముందుకు వేసి ఈ 331 ఎంఓఈల్లో సామాన్యులు ఎవరు, ఇంతవరకు ముందుకు రాని వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది పబ్లిక్గా చెప్పాలి. రెండోసారి కూడా 665 ఎంఓఈల్లో కూడా నాకు తెలిసినంత వరకు పెట్టుబడులు విదేశాల నుంచి కానీ పెద్ద భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీల నుంచి మాత్రం వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు వచ్చి కొన్ని చేసుకోవడం జరిగింది. తర్వాత చాలా మంది చెప్పారు, అది రాష్ట్ర కంపెనీ అయినా దేశ కంపెనీ అయినా ఇంటర్నేషనల్ కంపెనీ అయినా గ్రౌండ్ అయితే వెల్కమ్. చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఏమడిగింది, ఇప్పుడు దీన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టండి అని అడిగింది. మీరు నిన్న జరిగిన సమావేశం అక్కడ సిఐ ఇన్వెస్టర్ సమిట్ క్లోజ్ అయింది. మీరు ఇవాళ 12 గంటల తర్వాత చూసుకోండి, సీఎం కోర్ డాష్బోర్డ్లో టోటల్ ఇండస్ట్రీస్ అనే ఆప్షన్లో టోటల్ ఎంఓఈస్ సంబంధించిన 640 ఎంఓఈస్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం, దీంట్లో ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఎగ్జాజరేట్ చేసేసి ఏదో పెద్ద సాధించి చూపించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ఇవాళ ప్రతి ఎంఓఈను కూడా అత్యంత ట్రాన్స్పరెన్సీతో పబ్లిక్ డొమైన్గా మేము పెడుతున్నారు. ఇందాక ఆయన ఇంకొక పాయింట్ కూడా రేస్ చేశారు, టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించి అప్రాక్సిమేట్ గా 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అని చెప్తున్నారు. ఈ టూరిజం డిపార్ట్మెంట్ లో స్పెసిఫిక్ గా మీరు ఇంకా డెవలప్ చేయాల్సిన అంత అమౌంట్ దేనికి సంబంధించండి? అంటే ఓన్లీ 5 స్టార్ హోటల్స్ కట్టినంత మాత్రాన టూరిజం డెవలప్ అవుతోంది అని ఎగ్జిబిట్ చేయడానికి అది దట్ ఈస్ నాట్ రెలెవెంట్ కదా. ఇప్పుడు ఒక విషయం అండి, టూరిజంకి అపారమైనటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 976 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇది వాటర్ స్పోర్ట్స్ కానీ ఇంకోటి కానీ రిసార్ట్స్ కానీ అనేకమైనటువంటి తీర ప్రాంతం ఒక ఆంధ్రప్రదేశ్కే భారతదేశంలో గుజరాత్ తర్వాత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికే ఉంది భారతదేశంలో. ఇంకోటి ఏంటి, ఇక్కడ లోకల్గా 5 స్టార్ హోటల్స్ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రివర్ స్పోర్ట్స్ కానీ, అలాగే మనకు ఉన్నటువంటి రేపు పోలవరం ప్రాజెక్టు వైపు కానీ ఎన్నో రిసార్ట్స్, మనకు ఉన్నటువంటి నేచరు, మనకు ఉన్నటువంటి హోటల్ ఇండస్ట్రీ వైపే అని చెప్తారు. సర్వీస్ సెక్టర్ అన్నీ అండి. ఇప్పుడు వాటర్ అన్ని టూరిజం అంటే ఏంటి, ప్రజలని ఆకర్షించేది, మంచి వాతావరణంలో ఎక్కడైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ పెట్టేది. దానికి ఇప్పుడు 12,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటికీ ఒప్పందాలు వచ్చినాయి. గతంలో కూడా ఒప్పందాలు చేసుకున్నాను కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వం ఒక ఇన్వెస్టర్స్కి ఒక కాల్ ఇచ్చింది, ఇన్వెస్టర్స్ వచ్చి చేసుకున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఏమి వాళ్ళకేమి ఆ ఇండస్ట్రీస్ పెట్టమని మేమేమి డబ్బులు ఇవ్వట్లా, ప్రభుత్వం ఏమి వాళ్ళ మీద ఖర్చు పెడతల్లా. ఇవాళ సిఏఏ సదస్య ఉంది, ఒక 2 కోట్లు అయి ఉంటుంది, 1 కోటి రూపాయలు అయి ఉంటుంది అనుకుందాం, ఏది ఖర్చు కొరకు అంతవరకే భరిస్తుంది. కానీ సిఏ ఇప్పుడు ప్రభుత్వం ప్రజాధనం ఏమి అక్కడ మనమేమి వాళ్ళకి ఎదురు ఇవ్వట్లా. ఇన్వెస్ట్మెంట్ చేయమని ఒక ఇన్వెస్టర్స్ని రమ్మని కాల్ చేసాం, వచ్చారు, ఎంఓఐ చేసుకున్నారు, పెడితే రాష్ట్రానికి మంచిది. పెట్టలేదు, వాళ్ళ కారణాలు ఏమైనా ఉంటే పెట్టలేదంటే మనం ఏం చేస్తాం? ఒకసారి సారథి గారి దగ్గరికి వెళ్దాం. సారథి గారు, మీరు ఇన్నాళ్ళు అంటే ఈ మధ్య ఎక్కువగా మళ్ళీ తిరిగి ప్రత్యేక హోదాకి సంబంధించిన ఈ విషయం ఒకటి స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఎస్పెషల్లీ వైసీపీ మొన్న జరిగిన January 26న క్యాండిల్ ర్యాలీకి సంబంధించి కానీ ప్రత్యేక హోదా ఉద్యమానికి సంబంధించి కానీ మీరు ఏదైనా ఫోకస్ చేసేది ఇండస్ట్రియల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అని. ఇప్పుడు అదేం లేకుండా కూడా అంటే ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నప్పటికీ కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ అద్భుతంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. లైక్ లాస్ట్ ఇయర్ ని కంపేర్ చేసుకుంటే 48%. మీరు కూడా చాలా హ్యాపీగానే ఉంది, నిజంగా ఇవన్నీ గ్రౌండ్ అయితే మంచిదే కదా అని అంటున్నారు. అంటే హోదా అవసరం లేకపోయినా సరే ఇండస్ట్రియల్ గ్రోత్ జరుగుతోంది అని అనుకోవచ్చా అండి? మీరు 48% అని ఏదో టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా చెప్పేస్తున్నారు, అది అవ్వలేదనేది కదా. ఇక్కడ మేము చెప్పేది ఏమిటంటే అంత జరగలేదు, ఎక్కువ హైప్ చేస్తున్నారు, తప్పులేదు. మీరు చేసే కార్యక్రమం మంచిది అయి ఉండొచ్చు, కానీ వాస్తవాలు ఏంటని చెప్పేసి అడుగుతున్నాం. నెంబర్ 2, ఇప్పుడు జార్ఖండ్లో మన ధోని గారు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, మీరు కూడా చేస్తుంటారు. జార్ఖండ్లో వస్తుంది వెల్కమ్ టు జార్ఖండ్ అని. ఈ ఎంఓయూ చేసుకున్న వాళ్ళలో ఎంతమంది మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఎంఓయూ చేసుకున్నారు? తప్పుకోకుండా మీరు ఒప్పుకుంటారు కదా, ఈ ఇన్వెస్టర్స్ అందరూ కూడా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వస్తారు, ఎవరెవరు పిలిచినా కూడా వెళ్ళి వస్తారు, ఎక్కడెక్కడ బాగుందని చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు కనుక జార్ఖండ్ వెళ్ళారు, లేకపోతే మహారాష్ట్ర వెళ్ళారు, మన రాష్ట్రం దానికంటే కూడా మెరుగ్గా ఉండాలి కదా పాలసీ. సపోజ్ 1,00,000 కోట్లు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కోట్లు అంటే
అన్ని తీసుకుని 12.5% ఎక్సైజ్ డ్యూటీ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే లేబర్ తీసేయండి, లేబర్ పోర్షన్ ఒక 20-25% ఉన్నా తీసేసేయండి. దాంట్లో దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ అవుతున్నప్పుడు దాని రాయితీ ఉంటే వాళ్ళు ఇక్కడికి వస్తారా లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్తారా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. దేంట్లో వస్తుంది రాయితీ పార్థసారథి గారు? ఎగ్జామ్షన్స్ ఉంటాయి పార్థసారథి గారు, రాయితీ దేంట్లో వస్తుంది ఏమండి? స్పెషల్ స్టేటస్ లో ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, తర్వాత కస్టమ్స్ డ్యూటీ, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా రాయితీలు వస్తాయి. స్పెషల్ స్టేటస్ లో పార్థసారథి గారు మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మీరు చెప్పండి. మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, స్పెషల్ స్టేటస్ లో ఎక్కడైనా సరే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనేది స్పెషల్ స్టేటస్ లో ఉందా? మొదటి క్వశ్చన్. ఇవాళ ఇచ్చినటువంటి రాష్ట్రాలకు కూడా గతంలో ఉండండి ఒక్క నిమిషం, మీరు ఒకసారి మీరు ఉంది అని మీరు చెప్పేయటం అనేది మీలాంటి సీనియర్ రాజకీయ నాయకులకి అది కరెక్ట్ కాదు. మీరు చూసి మీరు ఏదైనా ఉంటే పలానా కాలంలో పలానా చోట ఉందని చెప్పండి, బాగుంటుంది. రెండో విషయం, ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా 2012 నుంచి 2017 వరకు 5 సంవత్సరాలకి స్పెషల్గా ఆ రాష్ట్రాలకి మాత్రమే ఇచ్చారు. ఇది వాస్తవం. ఎక్కడా కూడా స్పెషల్ స్టేటస్లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇంక్లూడెడ్ మాత్రం కాదు. రైట్. ఒక్కసారి సారథి గారు ఇందాక మీరు చెప్పిన స్టేట్మెంట్ లో హైప్ చేసే ప్రయత్నం చేస్తోంది ఏపీ గవర్నమెంట్ అన్నారు. దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఎందుకలా అన్నారు? ఇదిగోండి దీప్తి గారు ప్లీజ్ కొద్దిగా క్లారిటీ వచ్చేటట్టు మాట్లాడి. దీప్తి గారు, ఏదో మీ మీద టైం లేక పని లేక మేము ఇక్కడికి వస్తామని చెప్పేసి మాత్రం మీరు అనుకోవద్దు. నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు నాకు ఆన్సర్ చెప్తున్నారు. దట్స్ ఇట్. ఇదిగోండి, నో ఇగో నేను చెప్పేది ఏనండి, స్పెషల్ స్టేటస్, కేటగిరీ స్టేటస్ ఇన్ ఇండియా, కాన్సెప్ట్ అండ్ బెనిఫిట్స్, వీరేంద్ర సింగ్ ఠాకూర్. ఇదిగోండి మేము టీవీలో చూపిస్తాను, మీరు కూడా ఉమా గారు కూడా చాలా హైలీ టెక్నికల్ పర్సన్, మీరు నెట్లో ఉన్నాయో లేదో చూడండి. ఫస్ట్ పేరాలో ఇదిగోండి చదువుతున్నాను నేను, ఏంటండి, అమాంగ్ స్టేట్స్, వన్ సెకండ్ సారథి గారు మీరు వచ్చినాక ఇద్దరం కూర్చున్నాలండి టీవీ9 డిబేట్లో సపరేట్గా. అక్కర్లేదండి, అక్కర్లేదు ఉమా గారు, మీరు ఏదో ఊరు ప్రజలు ఎంతకాలం అభి పెట్టగలం? బిసైడ్స్ దిస్ నేను చదువుతున్నాను. బిసైడ్స్ దిస్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఎంజాయ్ కన్సెషన్స్ ఇన్ customs duty, excise duties, income tax rates and corporate tax rates as determined by the government. The planning commission also allocate funds for ACA for the purpose of this project. ఏమండి మీరు లేదని అంటారు ఏంటండి? ఏమండి స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలు ఎంజాయ్ చేస్తున్నాయి అంటాం వేరు, కాన్స్టిట్యూషన్ లో లేదా చట్టంలో అది ఉండటం వేరు. మీరు ఏదో రైట్. సారథి గారు, మీరు అడిగిన సేమ్ క్వశ్చన్ నేను రఘునాథ్ బాబు గారిని అడుగుతున్నాను. స్పెషల్ స్టేటస్ ఉండడం వల్ల, అంటే మీరు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారో దాంతోనే ఇన్ని కంపెనీలు ఇన్ని లక్షల కోట్లు జరిగినప్పుడు ఎంఓఈలు, స్పెషల్ స్టేటస్ ఉండడం వల్ల ఇంకా ఆంధ్రప్రదేశ్ కి మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు అదే ఈ స్పెషల్ స్టేటస్ అనేది 69 స్పెషల్ స్టేటస్ 69లో కొన్ని రాష్ట్రాలకు మొదలైంది. 28 years తర్వాత 97లో కొన్ని రాష్ట్రాలకి ఇండస్ట్రీ ఒక్కసారి ఇవ్వలేదు, ఒక్కొక్క రాష్ట్రానికి ఇచ్చుకుంటూ వచ్చారు. అవి ఈ ఇండస్ట్రీస్ బెనిఫిట్స్ ఇచ్చింది కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ, స్పెషల్ స్టేటస్ ఇచ్చింది ఫైనాన్స్ మినిస్ట్రీ, రెండు వేరు. ఇచ్చిన తర్వాత ఈ స్పెషల్ ఇండస్ట్రీస్ బెనిఫిట్స్ మాత్రం ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. దీని మీద 2013లో యూపీఏ ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్తో ఒక స్టడీ చేయించింది. ద ఇంపాక్ట్ ఏంటి, ఇది ఇవ్వడం వల్ల ఏం జరిగింది ఆ రాష్ట్రాల్లో. వాళ్ళ స్టడీ యొక్క రిపోర్ట్ సారాంశం ఏంటంటే, పర్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే పర్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు నష్టపోతుంది వాళ్ళకి వచ్చి ఈ చెప్పే ఎక్సైజ్ డ్యూటీలు. ఆ ఎంప్లాయీకి యావరేజ్న 2013లో ఎంత ఇచ్చి ఉంటారు? 10,000 నెలకి, సంవత్సరానికి 1,60,000 ఆ కంపెనీ వాళ్ళకి జీతం ఇచ్చి 5 లక్షలు వాడు లాభం క్లెయిమ్ చేసుకుంటున్నాడు. అంటే ప్రభుత్వానికి అంతకన్నా ప్రభుత్వమే వాళ్ళకి 1,20,000 ఇచ్చేసి ఉండొచ్చు. కాబట్టి యూపీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. నిర్ణయం ఏమని చేసింది, ఈ దుర్వినియోగం అవుతున్నాయి, వేరే చోట్లంతా చేసుకొచ్చి ఇక్కడ ర్యాపింగ్ చేసి ఎక్సైజ్ డ్యూటీ ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నారు, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్ చేస్తున్నారు, ఈ దుర్వినియోగం అవుతున్నాయి.
కాబట్టి ఇక నుంచి ఇది తీసేయాలి. ఇప్పుడు హిమాచల్ ఉత్తరాంచల్ రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఆ రెండిట్లో ఫస్ట్ అయిపోయినాయి, తీశారు. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో స్పెషల్ స్టేటస్ వల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ ఎటువంటి ఇంపాక్ట్ లేదంటారు. ఉంటుంది కానీ అట్ వాట్ కాస్ట్? ఇప్పుడు ఒకవేళ రాష్ట్రాలకి రకరకాల ఇన్సెంటివ్ ఇచ్చుకోవచ్చు, ఏది పరిశ్రమలు రావడానికి, అట్ వాట్ కాస్ట్? ఇంత నేను ఇస్తే నాకు వచ్చే బెనిఫిట్ ఎక్కువ తక్కువ అది నష్టం అనేది యూపీఏ ప్రభుత్వం పోయిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో మనకి 1,00,000 కోట్లు 90,000 కోట్ల వరకు గ్రౌండ్ అయినని చెప్పాము. మేము అవి చూపిస్తానని చెప్పి మేము మొత్తం ఏ జిల్లాలో ఏ యూనిట్లని చూపిస్తా ఉన్నాం. వీటికి ఒక కమిటీని కూడా అఖిల పక్షాన్ని కూడా రమ్మంటున్నాం, మేమే అరేంజ్ చేస్తా ఉంటున్నాం. ఈ 1,00,000 కోట్ల పెట్టుబడులు ఏ స్టేటస్ ఉన్నాయని, ఏ బెనిఫిట్ ఉన్నాయని ఇక్కడ పెట్టారు. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్, దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఇన్వెస్టర్స్. వీళ్ళు ఇందాక సారథి గారు అన్నారు, ఇంకా వేరే రాష్ట్రాల్లో హోదా లేకపోయినంత మాత్రాన ఇన్వెస్ట్మెంట్ ఆగలేదు. విష్ణు గారు మీరు అగ్రీ చేస్తారా? ఈ ఆర్గ్యుమెంట్ అంతా పక్కన పెడితే పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటకి, పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం కేబినెట్ రెజల్యూషన్ కి, ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తీర్మానానికి అసలు విలువ ఉందా లేదనేది ముందు చెప్పాలి. ఊరికినే రాజకీయంగా ఎన్నికల ముందు ప్రధాన అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా రకరకాలుగా మేము 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పని ఎన్నికలకు ముందు అవునండి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి, పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వెంకయ్యనాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కానీ మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ లెక్కలన్నీ కూడా కాకి లెక్కలు అని అంటారు. ప్రత్యేక హోదా అనేది ఒక రాజకీయమైన నిర్ణయం, అది దానికి ఖచ్చితంగా ఇస్తాము, ఎన్నికలకు మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి, ఈ ప్రభుత్వం కూడా ఎన్నికలు 2.5 సంవత్సరాల ముందు తీర్మానం చేసింది కదా. ఆ రోజు తెలియదా ఇవన్నీ కూడా, ఈ లెక్కలన్నీ తెలీదా? ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందని, ఇన్సెంటివ్స్ వస్తాయని చెప్పని ఎందుకని మాట్లాడారు? పుష్కరాలు దాకా ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నాం చూస్తున్నాం కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా మాట్లాడలేకపోతుంది. రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం హోదా అవసరం లేదని మాట్లాడితే ఇంకెవరు చెప్పుకుంటారు? ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా విభజన చట్టం కానీ, ప్రత్యేక హోదా కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి విభజన సందర్భంలో జరిగినటువంటి అన్యాయాన్ని పోర్చడానికి ఉపయోగపడుతుంది. ప్యాకేజీల మూలంగా సాధ్యం కాదు అని చెప్పి స్పష్టంగా విశ్లేషకులు అందరూ చెప్తా ఉన్నారు. ఉదాహరణలు ఏదో రఘునాథ్ బాబు గారు చెప్పినట్టు అలా చెప్పినట్టు కాదు. వెంకయ్యనాయుడు గారు నిన్న మాట్లాడతారు, ఆయన మాట్లాడతాం కాదు. వెంకయ్యనాయుడు గారు ఈ హోదా రాకూడదని ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఏదో ఆర్గ్యుమెంట్ చెప్తారు. నిన్న హైదరాబాద్లో చెప్పారు, ఈ నిన్న జరిగినటువంటి సమ్మిట్లో ఎవరైనా ప్రత్యేక హోదా ఉందని వచ్చారా? అంతమంది ఎంఓయూలు వచ్చారు. ఎంఓయూలు అంటే భాగస్వామ్య చేసుకున్నాయి అంతే తప్ప పరిశ్రమ పెడతామని కాదు. విభజన గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మేము ప్రజల తరపున ఆ రోజు పరిస్థితులను అడుగుతా ఉన్నాం. మీరు పార్లమెంట్లో ప్రకటించారు, ఆనాటి ప్రధాని అంటున్నారు, పార్లమెంట్ లో ప్రకటించాల, రాజ్యసభలో మాట్లాడారు. ఒక ప్రధానమంత్రి ఒక బాధ్యత లేకుండా పార్లమెంట్ లో చర్చ చేయాల్సిన చట్టాన్ని 5 సంవత్సరాలు ఇస్తానంటే 5 సంవత్సరాలు నోట్ అయింది, కేబినెట్ నోట్ అయింది, కేబినెట్ పెట్టారు. ఎక్కడ చట్టం అయింది చూపించండి. ఇంకో విషయం 2014లో అనేక భారతదేశంలో అనేక రాజకీయ చట్టాల్లో అనేక మార్పులు వచ్చినాయి. ప్రణాళికా సంఘం లేచిపోయింది, తీసేశారు. 14th ఫైనాన్స్ కమిషన్ నేనేమన్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఆ రోజున సరైన రీతిలో ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ కాదంటానికి లేదు కదా. మీరు ఈ రాష్ట్రాన్ని హత్య చేసి ఇవాళ సంతాపం తెలుపుతున్నట్టు మీరే హత్య చేశారు, మీరే సంతాపం. కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం
రాష్ట్ర Sufficient అభివృద్ధికి support. 100% రాష్ట్ర ప్రభుత్వం చాలా ఎందుకంటే మొదటి వేగంగా సంవత్సరం లోటు 6,000 ఇప్పుడు కోట్లు మీరు ఉంది, చెప్పండి. ఇంతవరకు ఇవ్వలేదు, సపోర్ట్ అంటారు. మళ్ళీ మాట్లాడితేనేమో క్రిటిసైజ్ చేశారంటారు. విభజన చట్టంలో ఉన్నటువంటి 6,000 కోట్లు మొదటి సంవత్సరం లోటు యనమల రామకృష్ణ గారు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆర్థిక లోటులో ఉన్నాం, కేంద్రం నుంచి రావట్లేదు అంటే మీరేమో సఫిషియెంట్ సపోర్ట్ అంటారు. ఏ రంగంలో సఫిషియెంట్ సపోర్ట్ ఇచ్చారు చెప్పండి. రైట్, ఇప్పుడు సిఐ సదస్సు గురించి కంక్లూడ్ చేయాల్సి వస్తే విష్ణు గారు, ప్రత్యేక హోదా వస్తే ఇలాంటి ఎంఓయూలతో పని లేదు, పరిశ్రమలన్నీ డైరెక్ట్గా వస్తాయి. ఎంఓయూలు అంటే ఊరికినే ఆ రోజు వచ్చి అగ్రిమెంట్ చేసుకోవడం, అవగాహన ఒప్పందం తప్ప పరిశ్రమలు పెడతామని చెప్పనే కాగితం Right. కాదు. ఎంఓయూల మూలంగా ముందడుగు పడింది, ఉద్యోగాలు వస్తున్నాయి, ఇలా అని Hope for the చెప్పనేది best అంటున్నాం సరైనటువంటి అంతే. కాదు. Right. దాని మీద పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ మాట్లాడుతున్నప్పుడు సరైన దిశలో ప్రభుత్వం వెళ్తుందా లేదని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రైట్. సారథి గారు కంక్లూడ్ చేయాల్సి వస్తే మీరేం చెప్తారు? ఇందాక మీరు అన్నారు ప్రభుత్వం హైప్ చేసే ప్రయత్నంలో ఉంది అని, దాని గురించి చెప్పండి, కంక్లూడ్ చేయండి. 100%. ఎందుకంటే మేము చెప్పేది ఏంటంటే ఫిగర్స్తో మేము ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే గవర్నర్ స్పీచ్ ఉంది, బడ్జెట్ స్పీచ్ ఉంది, తర్వాత ఆర్టీఐ కింద వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కాబట్టి ఉమా గారు లేకపోతే ఇంకెవరో పుల్లారావు గారు వాళ్ళందరూ కూడా 5 లక్షలు వచ్చినాయి, 3 లక్షలు వచ్చినట్టు వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. నెంబర్ 1. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ హోదా వచ్చినట్లయితే ఇతర రాష్ట్రాల్లో ఉండే పెట్టాల్సిన కంపెనీలు కూడా మనకు వస్తాయి. వాటికి తోడు ఇప్పుడు ఎవరైనా కొత్త యువకులు కొత్త ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటారండి, చిన్న స్మాల్ స్కేల్ యూనిట్స్కి బెనిఫిట్ వస్తే మీకు ఏమైనా కష్టమా? ఇప్పుడు పెద్ద 1,00,000 కోట్లు లేకపోతే 10,000 కోట్లు పెట్టేవాళ్ళు ఎక్కడో పెట్టుకుంటారు. ఒక చదువుకున్న యువకుడు నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాను, చిన్నది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఆఫ్ 1 crore layout. ఉమా గారు టైం అయిపోయింది మనకి. we have to conclude it. ఉమా గారు టైం అయిపోయింది సార్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఏ చదువుకున్న విద్యార్థి కానీ చదువుకున్న యువ పారిశ్రామికవేత్త కానీ పెట్టుకోవాలంటే అది స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీలోనే అనేకమైన ఇన్సెంటివ్స్ ఇచ్చాం, అనేకమైన బెనిఫిట్స్ Right, ఇచ్చాం. ఉమా గారు. ఓన్లీ మేజర్ యూనిట్స్ మాత్రమే nothing with the special హోదా అంటారు మీరు. స్పెషల్ హోదా వస్తేనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెడతారా ఇక్కడ పెట్టాలంటే Right, అది ఇవాళ అది discussion కాదండి. తర్వాత ఈ complete గా- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలకి పూర్తిగా అండగా ఉంది. సారథి గారు ఏం ఇబ్బంది లేదు. అన్ని రకాల ఇండస్ట్రియల్ పాలసీని బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీని అనౌన్స్ చేశాం. ఒకసారి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ లో మీరు వెబ్సైట్ లో చూసుకుంటే Right. ఏమేమి ఇన్సెంటివ్స్ ఉన్నాయో కూడా తెలుస్తాయండి. రైట్, మొత్తానికి ఇల్లాలకిన వెంటనే పండగ కాదు అన్నది ప్రతిపక్షాలు చాలా స్పష్టంగా చెప్తున్నమాట. కాకపోతే ఎన్ని ఎంఓయూలు సైన్ అయ్యాయి, ఎన్ని గ్రౌండ్ అయ్యాయి అన్నది నిజంగా టైం హ్యాస్ టు డిసైడ్. అండ్ అందరూ చెప్తున్నట్లుగా, ఎస్పెషల్లీ అధికార పక్షం చెప్తున్నట్లుగా మాక్సిమం నంబర్ ఆఫ్ ఎంఓయూస్ కనుక గ్రౌండ్ అయినట్లయితే లాస్ట్ ఇయర్ 48%, ఈసారి 50%, 60%, 70%, ఎన్ని అయినా సరే అది ఆంధ్రప్రదేశ్ కి మంచి జరగాలి. మాక్సిమం నంబర్ ఆఫ్ ఎంఓయూస్ షుడ్ గెట్ గ్రౌండెడ్ అని మనస్ఫూర్తిగా కోరుతూ ఇది ఇవాళ న్యూస్ వాచ్ నేతలందరికీ థ్యాంక్ యూ సో మచ్ న్యూస్ వాచ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.